జగన్మోహన్ రెడ్డి అమిత్ షా అపాయింట్మెంట్ ఎందుకు కోరాడు? అందుకు అమిత్ షా ఎందుకు నిరాకరించాడు? రేపు పార్లమెంట్లో తెరపైకి తీసుకురాబడుతున్న ఆ బిల్లు అనే చర్చలో నిజం ఎంతుంది? ఇంతకీ ఏమిటి ఆ బిల్లు? ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మాత్రం ఢిల్లీ ఆహ్వానించి ప్రాంతీయ పార్టీలన్నింటినీ సమన్వయం చేయమని అమిత్ షా, నరేంద్ర మోడీ ఎందుకు కోరబోతున్నారు? అసలు నిజం ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నడవబోతున్నాయి. ఇవైతే చాలా హాట్గా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఈ పార్లమెంటు సమావేశాల్లోనే రాజ్యాంగ సవరణ చేసి మరి మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ లేకపోతే డీలిమిటేషన్ బిల్లు కానీ తీసుకురావాలి అని అనుకుంటున్నారు. దీనికి ప్రాంతీయ పార్టీలు అన్నిటితోటి 2/3 మెజారిటీ సంపాదించడం కోసం బీజేపీ అనేక రకాల ఎత్తులేసింది. గతంలో కూడా ఇటు డిఎంకే పార్టీని దగ్గరగా చేర్చుకునే ప్రయత్నం చేశారు, అటు తృణమూల్ కాంగ్రెస్ని నెట్ట నిలువున చేర్చేశారు. ఉద్ధవ్ ఠాకరేకి సంబంధించిన ఆ పార్టీని కూడా అందులో కూడా చీలికలు తెచ్చే ప్రయత్నాలు ఇవన్నీ చేసినా కూడా మిగతా ప్రాంతీయ పార్టీలన్నింటినీ సమన్వయం చేయమని ఈరోజు ఢిల్లీకి చంద్రబాబు నాయుడుకి ఆహ్వానం పంపించారు. కాకపోతే అది మరో రకంగా కనబడుతుంది. రేపు ఎయిర్పోర్ట్ ఓపెనింగ్కి చంద్రబాబు నాయుడు స్వయాన మోడీని ఆహ్వానించడానికి వెళ్తున్నాడు అన్నట్టు కనపడుతున్నా ప్రస్తుతం మాత్రం ఈ బిల్లు మీద సమన్వయం కోసమే పిలుస్తున్నారనేది కనపడుతుంది. దీని మీద మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో మరి ఎంపీలందరితోటి సమావేశం అయ్యాడు. రేపు పార్లమెంట్లో దేన్ని వేటిని మనం ఆహ్వానించాలి, దేన్ని తిరస్కరించాలి అనే దాంట్లో ఇంకొక బిల్లు కూడా తెరపైకి వచ్చింది. దాని పేరే క్రిమినల్ నేత డిటెన్షన్ బిల్. అంటే ఇది పూర్తిగా ఇదే పేరుతోటని కాదు, ఇంకా దీని పూర్తి ఇది రాలేదు, కానీ ఇది కూడా 130వ రాజ్యాంగ సవరణతో పాటుగా దీన్ని కూడా తీసుకుని రావాలని. ఎందుకంటే ఎవరైనా ఒక నేత 30 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నా కూడా ఆయన ఆటోమేటిక్గా ఆయన పదవిని కోల్పోవటానికి తయారు చేయబడిన ఒక బిల్ ఇది. దీంతో మరి ఎంతమంది పదవులు పోతాయనేది పెద్దగా ఇది లేకపోయినప్పటికీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం చాలా భయం పట్టుకునేది అనేది కనపడుతుంది. కాకపోతే ఈ బిల్లు అయితే కనుక ప్రవేశపెట్టబడి దాన్ని కూడా మరి తెరపైకి తీసుకుని రాబడి ఇది కూడా పాస్ అయితే కనుక ఆ రోజు నుంచి వర్తిస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నా చంద్రబాబు నాయుడు ఉన్నా పెద్ద ఫరక్ ఏం పడదు. కాకపోతే ఇప్పుడు జగన్కి పట్టుకున్న అసలు భయం ఏమిటి అని అంటే లిక్కర్ కేసులో ఈడీ గట్టిగా పట్టు బిగిస్తూ ఉండటం, అందులో మరి అంతిమ లబ్ధిదారు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి అని పూర్తి స్థాయిలో ప్రచారం నడవటం, అది ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళిపోయింది. ఇది న్యాయస్థానాల్లో ఏ మేరకున్నా కానీ ప్రజాకోర్టులో మాత్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఇవన్నీ చేశారో దాని మొత్తానికి కేవలం కారణం జగన్మోహన్ రెడ్డి. అంతిమ లబ్ధిదారు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పే స్థాయి దాకా వెళ్ళిపోయింది. ఈ విషయంలో గనక మరి ఈడీ ఏమన్నా అరెస్ట్ చేస్తే ఎవరికి ఇబ్బంది కలుగుతుంది అనే దాని మీద ఒకటి జరుగుతుంది. గతంలో ఆయన 16 నెలలున్నా అది పెద్దగా ఇప్పుడు ఈ బిల్లు ద్వారా ఆయనకు నష్టం వాటిల్లేది ఏం లేదు. కాకపోతే ఇందులో ఒక రకమైన విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు కదా అంటే మరి అది కూడా ఈ బిల్లు ప్రవేశపెట్టబడితే అది కూడా గతం కిందే అవుతుంది. ఒకవేళ గతంలోది కూడా అనేది కనుక తీసుకొచ్చినా కూడా చంద్రబాబు నాయుడు ఆ కేసును కొట్టేయించుకున్నాడు. అది తిరిగి వాపస్ తీసుకోబడింది. మరి సిఐడిఏ ఎటువంటి ఆధారాలు సమర్పించలేకపోతున్నాం. ఎందుకంటే స్కిల్ కేసులోనే కదా అరెస్ట్ అయింది. ఆ స్కిల్ కేసు మూసేయబడింది. దాదాపుగా చంద్రబాబు నాయుడు మీద పెట్టిన జగన్మోహన్ రెడ్డి 13 కేసుల లిస్టులు అన్నింటిలో దాదాపుగా 3-4 లేచిపోయే పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఆల్రెడీ ఈ స్కిల్ కేసు అయితే పోను కూడా పోయింది. ఇక ఫ్యూచర్లో కేసులు ఎవరి మీద అవుతాయి అని అంటే ఈ 3 సంవత్సరాల్లో అవ్వబోయే కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి మీదే, చంద్రబాబు నాయుడు మీద ఏమయ్యే అవకాశం ఉండదు. నారా లోకేష్ మీదనో పవన్ కళ్యాణ్ మీదనో అయ్యే అవకాశం ఉండదు. అందులో వాళ్ళు అరెస్టు కాబడి జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళటం అనేది సాధ్యపడే సమయం కాదు ఇది. ఎందుకంటే ఇప్పుడు కేవలం అది జగన్మోహన్ రెడ్డికి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఇబ్బంది అయినది. ఇలాంటి బిల్లుని మీరు తేకండి అని అడగటానికి జగన్మోహన్ రెడ్డి అమిత్ షా అపాయింట్మెంట్ అడిగాడు అనేది ఒక పుకారైతే నడుస్తుంది. ఇది కొంచెం ఆలస్యంగానే బయటకు వచ్చిన ఒక ఇంటర్నల్ సీక్రెట్ అయినప్పటికీ గాను నిజంగా జగన్మోహన్ రెడ్డి అలా కోరాడా అని అంటే తన దాకా వస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడి దాకా వెళ్ళటానికైనా సిద్ధపడతాడు. ఆ విషయం అయితే కరెక్ట్గానే కనపడతా ఉంది. ఇట్లాంటి వాటన్నిటిలోనే జగన్మోహన్ రెడ్డి కూడా వైసీపీ నాయకులకు దూరం అవటం మొదలుపెట్టాడు.
ఎవరైనా అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ఊరికి పరామర్శించడానికి వెళ్ళినప్పటికీనూ ఆ పొన్నవల్ సుధాకర్ రెడ్డిని వాళ్ళకి లీగల్ ఎయిడ్ ఇవ్వటం కోసం ఏర్పాటు చేసినప్పటికీ తమ దాకా రాకుండా అయితే చూడటం లేదు కదా. అదే వివేకానంద రెడ్డి హత్య కేసు అయితే ఏం జరుగుతోంది, లిక్కర్ కేసు అయితే ఏం జరుగుతోంది, అదే మరి కల్తీ నెయ్యి అంశం మీద అయితే ఏం జరుగుతోంది అనే దాన్ని కూడా ఈ రోజున వైసీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. దీంతో పాటుగా వైసీపీలో ఇంటర్నల్గా చాలా చర్చలు నడుస్తున్నాయి. అందులో మరొకటి కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి తన కోసం ప్రయత్నించుకోవడానికి ఎక్కడి దాకైనా వెళ్తాడు అనే ఒక చర్చ అయితే, మరొకటి జగన్మోహన్ రెడ్డి కనుక నోరు తెరిచాడు అని అంటే వైసీపీ ఆ రోజు నుంచి ఒక 2-3% ఓట్లు కోల్పోయినట్టే అనే స్థాయికి కూడా ఇప్పుడు వైసీపీ నాయకుల్లో తీవ్రమైన చర్చ నడుస్తుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రతి ఒక్క ప్రెస్ మీటు అబాసు పాలైంది. ఈయన పదవి లేకపోతే కనీసం నోట్లోంచి మాట కూడా రాదండి, ఈయనకి స్క్రిప్ట్ ఇస్తే తప్ప మాట్లాడలేడు అనే స్థాయికి జగన్మోహన్ రెడ్డి పడిపోయాడు. మొన్ననే మరి పైనీర్ అనే ఒక సంస్థ కూడా ఒక ఇది కూడా సర్వే కూడా చేశారు. ఆ సర్వేలో కూటమికి కూడా ఒక దెబ్బ తగిలిన, గతంలో వాళ్ళు 59-58% ఓట్లు సంపాదించినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం అయితే 56-55కి పడిపోయారు. అదే జగన్మోహన్ రెడ్డి 39% సంపాదించిన ఇప్పుడు 26%కి పడిపోయారు. అంటే దాదాపుగా హ్యూజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎటు చెప్పలేము అనుకునే వాళ్ళ శాతం బాగా పెరిగిపోయింది. అంటే వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు తప్ప వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోరు కదా. అట్లాంటి జగన్మోహన్ రెడ్డికి ఎంత గ్రాఫ్ డౌన్ అవుతుంది ఎందుకు అనంటే ఆయన మాట్లాడిన మాటల మూలానే. ఇక అగైన్ బ్యాక్ టు మనం ఈ బిల్లు దగ్గరకు వస్తే, ఈ బిల్లు ద్వారా ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్బంది పడే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇది కనుక రేపు ఆయన అరెస్ట్ అయ్యి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక 53 రోజులు పెట్టినట్టు వాళ్ళు కనీసం ఒక 45 రోజులు 50 రోజులన్నా పెడితే ఆటోమేటిక్గా ఈయన ఎమ్మెల్యే గిరిగిపోతుంది. దాంతోపాటు మళ్ళీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఆ ఎమ్మెల్యే గిరిగిపోయిందంటే ఇమీడియట్గా ఎలక్షన్స్ వస్తాయి. పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డి అయితే మళ్ళీ నుంచోటానికి వీలుండదు. మరి ఎవరిని నుంచోబెడతాడు అనే దగ్గర ఇంకొకటి భారతీరెడ్డి నుంచోబెడతాడా అని. ఆ సమయానికి ఇప్పుడు షర్మిల కూడా అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా సిద్ధపడుతుంది అని మరొకటి కూడా కనిపిస్తూ ఉంది. ఇవి లేనిపోని అన్ని కొనుక్కొని తీసుకొచ్చుకొని పెట్టుకోవటమే. అక్కడ మరి గతంలో ఈ బై ఎలక్షన్లు జరిగిన సమయంలో, ఎంపీటీసీలు ఈ బై ఎలక్షన్లు జరిగిన సమయంలో పులివెందుల్లోనే మరి వైసీపీ కుదేలైపోయింది. అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన పదవిని కోల్పోయి ఆడ మళ్ళీ బై ఎలక్షన్ వచ్చి అక్కడ షర్మిల లాంటి వాళ్ళు అందరూ వచ్చి ఆడ కూర్చొని మరి అధికార పార్టీ కూడా బాగా తెస్టేసుకొని కూర్చొని ఉంటే జగన్ ఓడిపోతే ఏమవుతుందో కూడా తెలియదు అన్నట్టుగా తయారైంది. వీటన్నిటినీ పక్కకు తీసి పెట్టుకోవాలి అని అంటే పైకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ బిల్లు రాకుండా చేద్దామని. ఆ బిల్లు అయితే వస్తుందో రాదు అనేది ఇంకా ఏం నిర్ధారణ కాకపోయినా ఈయన కన్ఫామ్ చేసుకోవాలి కదా. అందుకని తేవద్దు అని చెబుదామని అపాయింట్మెంట్ అడిగితే వాళ్ళు కూడా నో అని చెప్పారట. ఇదే ఈరోజు కుండబద్దలు.